स्मृतौ शास्त्रे वैद्ये शकुनकवितागानभणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्वचतुरः कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते पशुं मां सर्वज्ञप्रथितकृपया పాలయ విభో. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే స్మృతౌ అంటే స్మృతులు, స్మృతుల ఎందుకు కానీ అంటే మనుస్మృతి అలాంటివి స్మృతులు అంటే వేదానికి, వేదం అంటే శృతి, స్మృతి అంటే దానికి అనుసంధానమైనది స్మృతి, స్మృతి అనేది మనుస్మృతి అలాంటివి. శాస్త్రే శాస్త్రములు అంటే తర్కశాస్త్రము, వ్యాకరణాది శాస్త్రాలు, ఇవన్నీ శాస్త్రాలు అన్నమాట. స్మృతులు కానీ శాస్త్రాలు కానీ. వైద్యే అంటే వైద్యం, డాక్టర్. ఇది శకున, శకున అంటే శకున శాస్త్రం. బయట అది కనపడితే ఎదురవుతే వెళ్ళకూడదు, తుమ్మితే కూర్చోవాలి, ఇలాంటివన్నీ శకున శాస్త్రంలో. శకున. కవిత అంటే కవిత్వం చెప్పగలిగే ఇది కానీ. గానపణితౌ అంటే పాటలు పాడే ఇది, కచేరీలు చేసేది, సంగీతానికి సంబంధించింది అది కానీ. పురాణే అంటే పురాణాలు చెప్పడం కానీ, పురాణాల్లో ఇది ఉండడం కానీ. మంత్రేవ మంత్రశాస్త్రము కానీ, ఏదైనా మంత్రాలు కానీ. స్తుతి పోని ఏదైనా స్తోత్రాలతో స్తుతిద్దామన్నా కానీ స్తుతి. నటన ఇవన్నీ రాకపోయినా నటిద్దామని కానీ, కనీసం నటనన్న చేద్దామని, ఏదన్నా నాట్యం నటన. హాస్యేశ్వ పోని ఏదన్నా పరిహాసం ఆడి నలుగురిని నవ్విద్దామన్నా హాస్యేశ్వ. అచతుర ఇవేవి నాకు రావు. ఏవేవి రావు? స్మృతులు రావు, శాస్త్రం రాదు, వైద్యం రాదు, శకున రాదు, కవిత రాదు, గానపడితో రావు, పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేశ్వ ఇవేవి నాకు రావు. ఎవరు చెప్తున్నారు ఇది? శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు. ఆయనకా నిజంగా రానివి, మన కోసం చెప్పారు. అంటే ఈ శ్లోకం మనం చదువుకుంటే మనకి అన్వయం అవుతుంది. ఇది ఆయనకు రావని కాదు, మనం చదువుకుంటే మనకి ఫలితం రావడం కోసం ఆయన పాపం ఆయన మీద వేసుకొని రాసుకున్న శ్లోకం ఇది. ఇవన్నీ నాకు రావు. అచతురః ఇవేవి నాకు ఎవరు నేర్పించిన వాళ్ళు లేరు. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే. నాకు ఇవేవి రానందు కారణం చేత ఏ రాజు నన్ను ప్రీతిగా చూస్తాడు? ఏ రాజు నన్ను పిలిచి సత్కారం చేస్తాడు? ఇంతకుముందు రాజులు ఎలా ఉండేవాళ్ళు? ఏదన్నా కవిత్వం చెప్తే బాగా చెప్పావని చెప్పి ధనం ఇచ్చేవాళ్ళు, నాట్య కచేరీ చేస్తే ఏదన్నా ఇచ్చేవాళ్ళు. ఇవేమి నాకు రావు. కథం రాజ్ఞాం ప్రీతి. ఏ రాజు నన్ను మెచ్చుకుంటాడు? ఏ రాజుకి ప్రియమైన వాడిని అవుతాను? పశుపతే పశువులకి పతైన వాళ్ళు. ఇవేవి నాకు రావు కాబట్టి నేను పశువుతో సమానం. పశుం మాం, నేను పశువుని, నువ్వు పశుపతివి. పశుం మాం అంటే నేను పశువుని. ఎందుకు చేత? ఇవన్నీ నాకు రాని కారణం చేత. సర్వజ్ఞ ప్రతిత కృపయా, మొత్తం తెలిసిన ఓ సర్వేశ్వర, కృపయా పాలయ విభో, నా యందు కృప ఉంచి నన్ను పాలించు, నన్ను రక్షించు, దయతో నన్ను రక్షించు అని చెప్పి వేడుకుంటున్న స్తోత్రం. ఎవరు పశువు? శంకరాచార్యుల వారు కాదు పశువు. ఈ శ్లోకం చదువుతున్న వాళ్ళు ఆ భావంతో చదవాలని చెప్పి ఆయన మీద వేసుకొని రాసిన అద్భుతమైన శ్లోకం.